అందరికీ నమస్తే. నా పేరు రామాచారి. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన పితామహ పత్రిజయ గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్, మీ జీవితం మీ చేతుల్లో, మరి దీని గురించి మనం అద్భుతంగా తెలుసుకుందాము. శరీరానికి మనసుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో. లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం. మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం. ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు, నమ్మకాలు, అనారోగ్యాలు, భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు. అందువల్ల సరైన ఆలోచనా విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని, మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని, మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం. లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. మరి మన జీవితం మారాలంటే, మన జీవితం ఆనందంగా ఉండాలంటే, మన జీవితంలో మార్పులు రావాలంటే మనం మారకుండా మన జీవితంలో మార్పులు రావనేది అర్థం చేసుకోవాలి. మరి ఆ మారకుండా ఉండటానికి ఎవరయ్యా అడ్డంకి అంటే మనమే మొట్టమొదటి అడ్డంకి. ఎలా అంటే మనలో ఆ మార్పును ఒప్పుకోకుండా, మార్పును అంగీకరించకుండా నిరాకరించేటటువంటి తత్వం గురించి మనం గత ఎపిసోడ్ నుంచి తెలుసుకుంటూ వచ్చాం మనం. మరి దాని గురించి మనం కొన్ని తెలుసుకుందాము. మరి రెండు విధాలుగా మనలో ఆ మార్పుని అంగీకరించేటటువంటి అడ్డుపడేటటువంటి విషయాలు రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనలోని మార్పుని నిరాకరించేటటువంటి తత్వాన్ని మనం గుర్తించాలి. ఏది ఆ మారకుండా అడ్డుపడుతుంది అనేది మనం గుర్తించాలి. ఇంకోటి మనలో ఆలోచన విధానాల్ని, నమ్మకాలని మార్చుకోవాలి. ఈ రెండింటిని మనం నోట్ చేసుకోవాలి. మరి మనల్ని మనం గమనించుకుంటే కనుక ఆ మార్పుని నిరాకరించేటటువంటి ధోరణి మరి మనలో మార్పు చెందకుండా ఎలా అడ్డుపడుతుంది అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ మార్పు నిరాకరించేటటువంటి తత్వం మనం గత ఎపిసోడ్లో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఏంటిదంటే ఉదాహరణకి నమ్మకాలు, పరిమితమైనటువంటి నమ్మకాలు, ఆ సరికాని నమ్మకాల గురించి మనం చెప్పుకున్నాము. ఆ మార్పుని ఒప్పుకోకుండా. ఇంకోటి ఇతరులు మనలో నిరాకరించేటటువంటి తత్వాన్ని సమర్థించుకోవడానికి మరి ఆ విషయాన్ని ఇతరులపై నెట్టేసి మన శక్తిని అంతా వాళ్ళకి ఎలా ఇస్తాము అనేది దాని గురించి చెప్పుకున్నాము. మరి సొంత అభిప్రాయాలు, మనలోని కొన్ని అభిప్రాయాలు కూడా మనల్ని మార్పు చెందకుండా అడ్డుపడతాయి అనే విషయాల గురించి చెప్పుకున్నాము. ఇంకా వాయిదా వేయటం, మంచి జరిగేటటువంటి విషయాల్ని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, పోస్ట్పోన్ చేయటం. కొన్నిసార్లు మనం వాయిదా వేయటం ద్వారా కూడా మనం మార్పుని నిరాకరిస్తాము అనే వాటి గురించి చెప్పుకున్నాము. మరి ఈరోజు మనం మార్పుని చెందకుండా అడ్డుకునేటటువంటి విషయం ఏంటంటే, నేను మార్పు చెందాల్సిన అవసరం లేదని తప్పించుకుంటాం. నాకు అవసరం లేదు, మారాల్సిన అవసరం లేదని చెప్పేసి తప్పించుకుంటాం. కొన్నిసార్లు మనల్ని మనం కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం ఫ్రెండ్. మనం మారాల్సిన అవసరం లేదని. మరి ఏం చేస్తాం అక్కడ? ఆ వాస్తవం గురించి, ఆ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని తెలుసుకోకుండా ఆ సత్యం నుంచి దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. ఎట్లా ఏం చెప్తామంటే మనం, నాలో ఏ లోపం లేదు, నేను బాగానే ఉన్నాను, నేను సరిగానే ఉన్నాను, అంతా తప్పంతా వేరే వాళ్ళదే, నాలో ఏ లోపం లేదు అని చెప్తున్నామంటే ఆడ తప్పించుకుంటున్నాం మనం. ఇంకా ఈ సమస్య పట్ల నేనేం చేయలేను, ఆ సమస్య ఉంది కానీ నేనేం చేయలేను అని చేతులు ఎత్తేస్తూ ఉంటాం. మరి ఇంకొకటి, మరి ఇంతకు ముందంతా బాగుంది కదా, ఇప్పుడే ఇలా ఉంది, ఇంత ముందంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి నా తప్పేం లేదు అన్నట్లుగా మనం వాయిదా వేస్తూ ఉంటాము. మరి నేను అలా మారితే నాకు ఏం మంచి చేకూరుతుందని చెప్పేసి కూడా మనం మారకుండా ఉంటాం. నేను మారటం ద్వారా నాకేం మంచి జరుగుతుందని ఇక్కడే ఆగిపోతాం మనం. ఇంకోటి, సమస్య గురించి అసలు పట్టించుకోకపోతేనే మంచిది, అది వచ్చిన దారినే వెళ్ళిపోతుంది. సమస్య ఉంది, జీవితంలో ఉంది, ప్రస్తుత పరిస్థితిలో ఉంది, కానీ మనం ఏం చేస్తాము, దాని గురించి పట్టించుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. దాన్ని తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. ఆ సమస్య లోపలికి వెళ్ళి చూస్తేనే కదా ఆ సమస్యని గుర్తించి మనం దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాము.
అది వచ్చిన దారినే వెళ్ళిపోతుందని చెప్పేసి ఆ యొక్క పెయిన్ని, ఆ నొప్పిని, ఆ బాధని మనం మోస్తూ ఉంటాం. రోజుల తరబడి కావచ్చు, నెలల తరబడి కావచ్చు, సంవత్సరాల తరబడి కావచ్చు. కొంతమంది జీవితం అంతా కూడా మోస్తూనే ఉంటారు ఆ పెయిన్ని, ఆ నొప్పిని. ఇంకా ఇంకొక కారణం ఏంటంటే భయం. మరి అన్నిటికన్నా ఎక్కువగా మనం మార్పు చెందకుండా నిరోధించేది ఏంటంటే మనకు తెలియని వాటి గురించిన భయం. మనకు తెలియని విషయాలు ఉంటాయి, వాటిని తెలుసుకోవాలంటే భయం. ఇంకా దీని గురించి మనం ఏం చెప్తామంటే నేను ఇంకా సిద్ధంగా లేనని చెప్తాం. ఒక గొప్ప ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఒక గొప్ప జాబ్కి వెళ్ళాలి, ఒక గొప్ప ట్రైనింగ్కి వెళ్ళాలి, జీవితంలో అభివృద్ధి చెందడానికి ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. దానికి ఏం చెప్తాం మనం, నేను ఇంకా రెడీ కాలేదు, నేను ఇంకా రెడీగా లేను అని చెప్తూ ఉంటాం. వాళ్ళు నన్ను ఒప్పుకోరేమని చెప్తూ ఉంటాం, నన్ను యాక్సెప్ట్ చేయలేరేమో, నన్ను ఒప్పుకోరేమో అని చెప్తూ ఉంటాం. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని చెప్తూ ఉంటాం. అందరి గురించి మనం భయపడుతూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఇక్కడ పక్క వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఈ వర్డ్ వాడుతున్నామంటే కనుక మనం మారటానికి సిద్ధంగా లేమనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. ఇంకా నా భర్తకి చెప్పాలంటే భయం అని చెప్పేసి అంటూ ఉంటారు, నా భార్యకి చెప్పాలంటే భయం అని చెప్తూ ఉంటారు. మరి నేను గాయపడతానేమో, కొత్తది నేర్చుకోవాలి, సైకిల్ నేర్చుకోవాలన్నప్పుడు ఏం చేస్తాము, నేను కింద పడితే నాకు దెబ్బలు తగులుతాయి, నా గాయం అవుతుందేమో అని చెప్పేసి ఆ భయం అనేది ఆ కొత్త విషయాన్ని నేర్చుకోనికుండా చేస్తుంది ఫ్రెండ్. ఇంకా నేను మారాల్సి వస్తుందేమో, ఆ మారాల్సి వస్తుంది అనేది కూడా ఒప్పుకోరు. ఆ భయం అనేది వాళ్ళలో ఆ కంఫర్ట్ జోన్లో ఉండేలాగా చేస్తుంది ఫ్రెండ్. ఇంకా దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందేమో, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకోండి, లేదంటే ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, ఏదైనా కొత్త పరిస్థితులు మన జీవితంలోకి ఆహ్వానించుకోవడానికి ఆ భయం అనేది మనల్ని మారనీయకుండా అక్కడ ఆపేస్తుంది. ఏమో ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు దాని ద్వారా ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, దాని ద్వారా ఇంకా ఎక్కువ లబ్ధి పొందవచ్చు, దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందేమని చెప్పేసి భయం ద్వారా కూడా మనం మార్పుని నిరాకరిస్తూ ఉంటాం. ఇంకా ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే నాకు సమస్య ఉన్నట్లు ఇతరులకు తెలియడం నాకు ఇష్టం లేదు. చాలామంది చెప్పరు, వాళ్ళు సమస్యలో ఉంటారు, కానీ వాళ్ళ సమస్యలు ఉన్నట్లుగా వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే భయం ద్వారా ఎవరికీ తెలియకుండా ఉండాలని వీళ్ళు దాచిపెట్టుకుంటూ ఉంటారు. మన పక్క వాళ్ళతో ఏదైనా షేర్ చేసుకుంటేనే కదా వాళ్ళ ద్వారా మనం ఇంకేదైనా విషయాలు తెలుసుకోగలుగుతాము. మీరే అప్పుల్లో ఉన్నారు, మీ దగ్గర అప్పులో ఉన్నప్పుడు, మీరే సమస్యలో ఉన్నప్పుడు మీ సమస్య వేరే వాళ్ళకి చెప్పుకోకుండా ఏం చేస్తాము, ఎవరైనా వచ్చి మిమ్మల్ని అప్పు అడిగారు అనుకోండి, మన సమస్య చెప్పుకోవడానికి భయపడి మనం ఇంకా వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వటమో, డబ్బులు ఇవ్వటమో, దాని ద్వారా మళ్ళీ ఇంకా నష్టపోవటమో చేస్తూ ఉంటాం. ఇది ఎందువల్ల జరుగుతుంది, నాకు సమస్య ఉన్నట్లు వేరే వాళ్ళకి తెలియటం నాకు ఇష్టం లేదనే భయం. మరి ఇంకోటి, నా భావాల్ని ప్రకటించేందుకు చాలా భయంగా ఉంది. లోపల చెప్పాలనుకుంటాము, ఆ పరిస్థితుల్లో లేకుంటే ఎక్కడన్నా వ్యవహారం జరుగుతున్నప్పుడు మరి ఆ భావాలు ప్రకటించకుండా నేను మాట్లాడాలంటే భయమనో, మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా ఉండటం, చెప్పాల్సిన చోట చెప్పకుండా ఉండటం, ఆ భావాల్ని ప్రకటించేందుకు భయంగా ఉందని చెప్పేసి మారకుండా అడ్డుపడుతూ ఉంటుంది ఆ భయం అనేది. ఇంకోటి, నాకు అంత శక్తి లేదు అనేది కూడా అడ్డుపడుతుంటుంది. నా వల్ల కాదు, నా శక్తి లేదు. ఆ ప్రయత్నం చేస్తేనే కదా, ఎన్నోసార్లు ఓడిపోతే ఓటమి అనేది ఎంతో మనకి నాలెడ్జ్ వస్తుంది. ప్రయత్నమే చేయకుండా నాకు అంత శక్తి లేదని కూర్చుంటే అది ఆ భయం అనేది ఆ ఎదగనీయకుండా అక్కడే ఆపేసింది. ఇంకా నేను ఎటు వెళ్తున్నానో, ఏమవుతానో ఎవరికి తెలుసు, ఒక నిర్లిప్తత, ఆ నిర్లిప్తత ఏర్పడి ఇలా ఎవరైతే అంటున్నారో ఈ మాట, నేను ఎటు వెళ్తున్నానో ఏమవుతున్నానో ఎవరికి తెలుసు అనే మాట ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఈ దురలవాట్లకి, మద్యానికి కానీ లేకపోతే స్మోకింగ్ కానీ, డ్రగ్స్ కానీ, ఈ దురలవాట్లకి బానిస అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆ భయం ద్వారా ఏమవుతుంది, ఎస్కేప్ చేస్తూ ఉన్నారు వాళ్ళ జీవితంలో నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా, మారాల్సింది మార్చుకోకుండా. ఇంకొక ఆ భయం అనేది ఎలా మనల్ని ఆపేస్తుందంటే, నా స్వేచ్ఛను నేను కోల్పోతానేమో, నాకు ఆ ఫ్రీడమ్ ఉండదేమో అనే భయం కూడా మరి ఆపేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది చేయడం చాలా కష్టము, ముందుగానే మనం చెప్పేస్తాం చాలా కష్టమైన పని అది, నా వల్ల కాదు, అది చాలా కష్టం అని చెప్పేసి ఎప్పుడైతే మనం చెప్తున్నామో ఆ భయం అనేది అక్కడే ఆపేసింది. ఇంకోటి, ఇప్పుడు నా దగ్గర కావాల్సినంత డబ్బు లేదు అనేది కూడా ఆపేస్తుంది. మరి దీనికి నేను తగిన వాని కాదేమో, నాకు అంత అర్హత లేదు అనే భయం కూడా ఆపేస్తుంది. ఇంకా నేను ఎవరిని నమ్మను, మరి నా పరువు పోతుందేమో, నేను బాగాలేను, ఇవన్నీ భయం ద్వారా ఏమవుతుందంటే ఆ మార్పును అంగీకరించకుండా నేనే కరెక్ట్ అనుకొని మనల్ని అక్కడే ఆపేస్తుంది. మరి ఈ విధంగా మనం ఏవైతే చెప్పుకున్నామో ఈ లిస్టులో ఎన్నైనా రాసుకోవచ్చు ఈ విషయాలు. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలు మీలో కూడా కొన్ని ఉన్నాయి అనేది మీరు ఎప్పుడైనా గుర్తించారా? గమనించండి ఫ్రెండ్, మీ జీవితాన్ని మీరు గమనిస్తే కనుక ఈ విషయాలు మీలో ఉన్నాయంటే మీరు దాన్ని
మార్పును అంగీకరించకుండా మీరే మీకు అడ్డుపడుతున్నారనేది అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణ ఇక్కడ ఎవరైతే ఈ బుక్ రాశారో లూయిస్ ఎల్హే గారు, మరి ఆవిడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆవిడ దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ ఎన్నో సమస్యలతో ఉన్నారు. ఆ సమస్యల గురించి ఆ పరిష్కారం కోసం ఈవిడ దగ్గరికి వచ్చారు. మరి ఆవిడ అంతా బాడీ పెయిన్స్ ఉన్నాయని, లేకపోతే ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయని, గతంలో వేరు ప్రమాదాలు జరిగాయి. ఒక 3 సార్లు ఆటో యాక్సిడెంట్లకు గురయ్యి తన వెన్నుపూసని, మరి మెడని, మోకాల్ని విరగొట్టుకొని ఉంది. మరి అయినా కూడా మరి ఈ సెషన్కి రావాలి, నాకు అపాయింట్మెంట్ ఇవ్వమంటే పలానా టైం ఇచ్చారు ఆవిడ, లూయిస్ ఎల్హే గారు. ఆవిడకి అపాయింట్మెంట్ ఇచ్చిన టైంకి రాకుండా మరి ఆ సమయంలో కూడా తను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయని చెప్పేసి ఆలస్యంగా ఆవిడ దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆవిడకున్న సమస్యలన్నీ కూడా ఈజీగా చెప్పుకుంటుంది. నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నేను అనుకున్నది ఏది జరగట్లేదు, ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతూ ఉంటాను, నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది, నేను మంచిగా వెళ్తే నాకు చెడు జరుగుతూ ఉంది. ఆ సమస్యలు చెప్పుకోవడానికి ఏ కష్టపడలేదు. చాలా అనర్గళంగా, చాలా ఈజీగా, చాలా సులభంగా ఆ సమస్యలన్నీ కూడా ఆవిడకి చెప్పేసింది. మరి ఎప్పుడైతే ఆవిడకి సమస్యలు చెప్తూ ఉంటుందో ఆ టైంలో ఆవిడ ఏం చేస్తారంటే, లూయిస్ ఎల్హే గారు, ఆగు, ఒక క్షణం ఆగు, నువ్వు నేను మాట్లాడతాను, నన్ను చెప్పనివ్వు అన్నప్పుడు ఆవిడ సందిగ్ధంలో పడిపోయింది, ఆలోచనలో పడిపోయింది. ఎప్పుడైతే ఆవిడ చెప్పడానికి ప్రయత్నం చేసిందో ఆవిడ ఏం చేస్తుంది, కళ్ళు అద్దాలు సవరించుకోవటం, తలకాయ అటు ఇటు తిప్పటం, బయటికి చూడటం కిటికీలోకి, కూర్చున్న ప్రదేశంలో నుంచి లేచి ఇంకో కుర్చీలోకి వెళ్ళటం, బాత్రూమ్కి ఒకసారి 2 సార్లు బాత్రూమ్ కూడా వెళ్ళి రావటం, ఇదంతా చేస్తూ ఉంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈవిడ లూయిస్ ఎల్హే గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, నువ్వు ఇలా సరి చేసుకోవమ్మా అని చెప్పేసి మంచి చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆవిడ ధ్యాస అంతా కూడా ఈవిడ చెప్పేది వినట్లేదు. ఆవిడ ధ్యాసను మరల్చడానికి, మరి ఈవిడ చెప్పే దానిపై ఆవిడ ధ్యాసను మరల్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మిగిలిన సెషన్ అంతా కూడా ఆవిడ అదే ప్రవర్తనతో ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రెండ్స్, మనలో కూడాను మార్పుని నిరాకరించేటటువంటి తత్వం యొక్క బయట వ్యక్తీకరణలు. బయట మనం వ్యక్తీకరిస్తూ ఉంటాం. ఎవరన్నా మాట్లాడుతున్నారనుకోండి, మనం చెప్తాం, కష్టాలు చక్కగా చెప్పుకుంటాం. కష్టం దాని గురించి చెప్పడానికి వాళ్ళు చెప్తున్నప్పుడు మనం లేచి వెళ్ళిపోతామో, లేకపోతే ఫోన్లో చూసుకోవటమో, అక్కడున్న మ్యాగజైన్ తిరగేయటమో, దిక్కులు చూడటమో, ఇవన్నీ ఏంటంటే నేను మార్పుని అంగీకరించను అనే దానికి లోపల ఉన్నటువంటి ఆ గుణానికి బయట వ్యక్తీకరణలు. మనం ఈ రకంగా బయట ప్రవర్తిస్తూ ఉంటామనేది అర్థం చేసుకోవాలి. ఆమె తనను తాను స్వస్థతపరచుకోవడానికి సిద్ధంగా లేదు. అక్కడ ఆమె చెల్లెలు కూడాను అలాగే యాక్సిడెంట్లకు గురయ్యి తన వెన్నుపూసను కూడా ఎరగొట్టుకుంది 2 సార్లు. వాళ్ళ అమ్మకు కూడా అలాగే జరిగింది, యాక్సిడెంట్ అయ్యి. ఇంకొక క్లయింట్లో ఆవిడకున్నటువంటి ఇంకొక క్లయింట్ ఒక యాక్టర్, ఆయన ఒక నటుడు. అతను అక్కడ ఉన్నటువంటి వీధుల్లో నాటకాలు వేసేవాళ్ళు, చాలా బాగా ప్రదర్శనలు ఇచ్చారు, చాలా గొప్ప టాలెంట్ ఉంది ఆయనలో. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి సరికాని విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళని మోసం చేస్తూ ఉండటం. ఆయన చెప్పుకునేవాడు, నేను ఎదుటి వాళ్ళని మోసం చేయడంలో చాలా తెలివైన వాడిని, చాలా గొప్పగా పక్కవాడిని బుట్టలో పడేస్తాను, పక్కవాడిని మోసం చేస్తాను అని చాలా తెలివిగా చెప్పుకుంటూ ఉండేవాడు ఆయన. మరి అతను ఎంతోమందిని, ఎన్నో సంస్థలను మోసం చేయడం జరిగింది. అతను ఏదైనా చేయగలుగుతాడు, ఆయన దగ్గర ఆ నాలెడ్జ్ ఉంది, ఏదైనా చేయడంలో గొప్ప దిట్ట ఆయన. కానీ ఏమీ మిగిల్చుకోలేకపోయాడు, ఆయన దగ్గర ఏమీ లేదు, జీరో. ఏ రోజుకి ఆ రోజు కూడా డబ్బులు ఉండేవి కాదు, డబ్బులతో కష్టపడేవాడు, డబ్బుల గురించి అవస్థలు పడేవాడు. కనీసం ఇంటి అద్దెను కట్టుకోవడానికి లేదా ఆయన ఫోన్ బిల్లు కట్టుకోవడానికి కూడా ఆ డబ్బులు ఉండేవి కాదు అతని దగ్గర. కాబట్టి ఆయన ఏదైతే ఆయనలో టాలెంట్ ఉందో ఆ యాక్టర్గా ఆ ప్రదర్శనలు ఇవ్వడానికి మరి ఆయన అవకాశాలు కోల్పోతూ ఉండేవాడు, అవకాశాలు కూడా దొరుకుతూ ఉండేవి కాదు. దీనికి తోడు ఇంకా ఆయనకు బాడీ పెయిన్స్ తోటి ఆ నొప్పో ఈ నొప్పో ఆ బాడీ పెయిన్స్ తోటి బాధపడుతూ ఉండేవాడు. ఆయనలో ఉండేది ఏంటంటే, తన ఇన్నర్ కోర్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, జీవితంలో ప్రేమ అనేది నాకు ఉండదు, నాకు దొరకదు, ప్రేమ అనేది నాకు దొరకదు. అతను జీవితంలో కూడా అలాగే జరుగుతుండేది. అతనికి జీవితంలో కూడా ప్రేమ అనేది ఆయనకు ఉండేది కాదు, ఎవరు ప్రేమించేవారు కాదు, ఆయన ఎవరిని ప్రేమించేవాడు కాదు, ఎవరి పట్ల ప్రేమగా ఉండేవాడు కాదు. అతని అభిప్రాయం ఏంటంటే, తన జీవితంలో ఏదో ఒక మంచి జరిగిన తర్వాతనే ఇతరుల్ని మోసం చేయడం నేను మానేస్తా అనేవాడు.
నాకు ఏదైనా మంచి జరిగితే కనుక ఆ మంచి జరిగిన తర్వాత వేరే వాళ్ళని నేను మోసం చేయడం అనేది ఇది ఇక్కడ ఆపేస్తాను. మనం ఇవన్నీ చెప్తూ ఉంటాం. డ్రింక్ చేసేవాళ్ళు కావచ్చు, స్మోకింగ్ చేసేవాళ్ళు కావచ్చు, పాన్ పరాగులు గుట్కాలు నవిలేలు వాళ్ళు కావచ్చు, దొరలవాట్లు కాఫీ టీలు ఉన్న ఆ దొరలవాట్లు ఉండేవాళ్ళు కావచ్చు. మనం ఈ కన్క్లూజన్ చెప్తూ ఉంటాం, ఏదైనా ఒక మంచి జరిగితే నా జీవితంలో అది జరిగిన తర్వాత ఇది ఆపేస్తాను అని చెప్పేసి. కానీ ఆయన ఇటువంటి ఆలోచనలతో ఉంటే వేరే వాళ్ళని మోసం చేయాలి, వేరే వాళ్ళని బుట్టలో పడేయాలి, ఇటువంటి జీవితంలో ఆయన పంపే ఆలోచనలన్నీ ఎటువంటి ఆలోచనలు పంపిస్తున్నాడు బయటికి? ఈ సరికాని ఆలోచనలు పంపిస్తున్నప్పుడు ఆయన మాటలకి కానీ చేసే పనులకు కానీ ఎలా మంచి జరుగుతుంది? ఆ మంచి అనేది జరగదు కదా. కాబట్టి మొదట ఆయన ఏం చేయాలో ఆ మోసం చేయడం అనే దాన్ని ఆపేయాలి. కానీ అతడు తన పద్ధతులను వదిలిపెట్టలేకపోయాడు అక్కడ ఫ్రెండ్స్. ఈ విధంగా అతడు మార్పుని నిరాకరించేటటువంటి తత్వము వ్యక్తమవుతుంది. ఆ మార్పుని అంగీకరించకుండా మారకుండా ఉండటానికి ఆ మార్పు నిరాకరించేటటువంటి తత్వము అక్కడ వ్యక్తమవుతుంది. ఏదైనా మంచి జరిగితేనే నేను మారతాను, అప్పటి వరకు నేను ఈ మోసాలు చేస్తూనే ఉంటాను, ఈ అబద్ధాలు ఆడుతూనే ఉంటాను. గమనించండి, మీ 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 ఫ్రెండ్స్ని కానీ మీ జీవితాన్ని కానీ గమనిస్తే మనలోనే ఇటువంటి వ్యక్తులంతా ఉన్నారు, మన చుట్టుపక్కలే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, మీ మిత్రుల్ని వాళ్ళలాగానే వదిలేయండి. చాలాసార్లు మనం మారేదాన్ని పట్టించుకోకుండా, నాలో ఏం మార్చుకోవాలి, నేనేం మారాలనే దాన్ని పట్టించుకోకుండా మన మిత్రులను మార్చాలని చూస్తాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మార్చాలని చూస్తూ ఉంటాం. ఇది కూడా ఒక విధంగా మనలో మార్పుని నిరాకరించేటటువంటి తత్వం యొక్క బహిర్వ్యక్తీకరణ అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తాం, వీళ్ళని మార్చడానికి మన చుట్టుపక్కల మన ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు, మన ఫ్రెండ్స్ని కావచ్చు, వాళ్ళందరినీ మార్చడానికి ప్రయత్నం చేస్తాం మనం. గొప్ప విషయం ఏది. కానీ మనమేం మారాలి అనేది దాన్ని మాత్రం పట్టించుకో. మనలో మార్చుకునేటటువంటి ఆ విధానాలు, ఆ విషయాలు ఏంటో దాని గురించి ఆలోచించాం. ఇక్కడ ఈవిడికి ఒక క్లయింట్ ఉండేవాళ్ళు, ఈ లూయిస్ ఎల్హే గారికి. ఈవిడ ఒక గొప్ప హీలర్. లూయిస్ ఎల్హే గారు మానసికంగా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, ఆవిడ మాటల ద్వారా ఎదుటి వ్యక్తుల్ని స్వస్థతపరిచేది. దానివల్ల ఈవిడ ఏం చేసేది, ఎవరైతే హాస్పిటల్కి దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ అవుతారో, ఒక క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్ వాళ్ళ చుట్టాలు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికైనా దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ దగ్గరికి వీడిని పంపిస్తూ ఉండేది. మా వాళ్ళకి అక్కడ బాగలేదు, ఇక్కడ వీళ్ళకి బాగలేదు, నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు హీల్ చేయాలి వాళ్ళని అని చెప్పేసి ఈవిని పంపించేది. ఈవిడేం చేసేది, ఒక టేప్ రికార్డుని మరి ఒక మ్యూజిక్ సిస్టమ్ని తీసుకొని వెళ్ళి ఆవిడ ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళేసి, మరి ఎవరైతే బెడ్ మీద పడుకొని ఉన్నారో అనారోగ్యంతో వాళ్ళ దగ్గర కూర్చొని ఈవిడ మొట్టమొదటి రోజుల్లో చేసేది ఇవన్నీ. ఆవిడ చెప్తూ ఉండేది. ఆవిడ ఏం వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఆ మంచం మీద పడుకున్న వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఈవిడ ఎందుకు వచ్చింది, ఏం చేస్తుంది ఏంటనేది కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఆ ఫ్రెండ్ ఏం చేసింది, ఈవిని పంపించడం ద్వారా వాళ్ళు కోలుకోవాలి, వాళ్ళ జీవితంలో మంచి జరగాలని పంపించడం ద్వారా ఈవిడ వెళ్ళి వాళ్ళకి హీల్ చేయడానికి ప్రయత్నం చేసేది. ఇదంతా మొట్టమొదటిలో చేసే వాళ్ళు మరి ఎప్పుడైతే ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళు అడగందే ఏమీ నేర్పరాదనేది తర్వాత నేర్చుకున్నారు ఈవిడ. వాళ్ళంతటా వాళ్ళు అడిగితే కానీ మనం ఏదైనా ఇవ్వగలగాలి. చాలామంది చెప్తూ ఉంటారు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయండి, వీళ్ళకి కౌన్సిలింగ్ చేయండి, వాళ్ళకి బాగలేదు, వీళ్ళకి బాగలేదు. ఇంకా కొంతమంది అయితే ఓ తాడే మాస్టర్ని, మా ఇంట్లో చీరలు పోయినాయి, జాకెట్లు పోయినాయి, మా ఇంట్లో పిల్లి బాగలేదు, అది ఎట్లా ఉంది, వేరే మా ఇంటి ఎదురుగా వ్యక్తి ఆయన స్వభావం ఎలా ఉంది, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే పక్క వాళ్ళని మార్చాలనే ఉన్నటువంటి శ్రద్ధ వాళ్ళను వాళ్ళు మార్చుకోవడానికి ఉండదు అక్కడ. ఇది కూడా మార్పు నిరాకరించేటటువంటి తత్వము. కొంతమంది క్లయింట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతంపై ఈవిడ దగ్గరకు కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు. వారికి ఫీజు కూడా వాళ్ళే ఫ్రెండ్స్ కట్టేవాళ్ళు. నేను డబ్బులు కడతా, నువ్వు పోయి ఆవిడ దగ్గరికి, లూయిస్ ఎల్హే గారు ఉన్నారు, ఆవిడ చాలా చక్కగా కౌన్సిలింగ్ చేస్తారు, వాళ్ళ క్లయింట్స్ పంపిస్తూ ఉండేవాళ్ళు. ఎవరు నా ఫ్రెండ్ ఉన్నారనుకోండి, నేను వెళ్లకుండా నా ఫ్రెండ్ని పంపిస్తూ ఉండేవాడిని, కావాలంటే డబ్బులు నేనే కడతా ఉండేవాడిని. ఎప్పుడైతే బలవంతంగా ఈ ఫ్రెండ్స్ని పంపిస్తూ ఉందో వాళ్ళకి ఈ విషయం గురించి నాలెడ్జ్ లేనప్పుడు, వాళ్ళు నేను మారాలనే ఆలోచన వాళ్ళలో లేనప్పుడు ఎంత బలవంతంగా పంపించినా కూడా వాళ్ళకి జరిగేదేమీ ఉండదు, వాళ్ళకు ఒరిగేదేమీ ఉండదు. ఏదో 1 సార్లు వస్తాడు, 2 సార్లు వస్తాడు, 3 సార్లు నుంచి ఆపేస్తారు ఇక ఆ ప్రయత్నం చేయటమే. కాబట్టి మనకి ఏ విషయమైనా సరే బాగా అనిపిస్తేనే ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోవాలని చూస్తాము. కాబట్టి మరి ఇక్కడ
వాళ్ళు ఆ నిర్ణీత ప్రదేశంలో ఆ నిర్ణీత కాలంలో మార్పు చెందేందుకు సిద్ధంగా లేకపోతే నాకు మంచి జరిగిందని చెప్పేసి అందరికీ ఆ మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాము, అందరికీ దాన్ని పబ్లిసిటీ చేస్తాము. కానీ వాళ్ళు ఆ ప్రదేశంలో ఆ నిర్ణీత ప్రదేశంలో కావచ్చు, ఆ నిర్ణీత కాలంలో కావచ్చు మార్పు చెందేందుకు వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు వాళ్ళకి ఎలా పనిచేస్తుంది? నేను మారాలనుకున్నాను కాబట్టి, నాకు ఆ విషయం తెలిసింది కాబట్టి నాకు గొప్పగా ఉండొచ్చు. మనం ఏం చేస్తాము, అది అందరికీ చెప్పి వాళ్ళని బలవంతంగా అక్కడికి పంపించి వాళ్ళని మార్చే ప్రయత్నం అనేది చేస్తాము. అది కూడా మనలో మార్పుని నిరాకరించేటటువంటి ధోరణి అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం మారాలనుకున్నప్పుడే మార్పు రావడం కష్టంగా ఉంటే మరి ఇక మారటం ఇష్టం లేని వాళ్ళని మార్పు చెందేందుకు ప్రయత్నించడం వ్యర్థమైన పని. వాళ్ళకి మారటం అంటేనే ఇష్టం లేదు, మరి ఆ ఇష్టం లేని వాళ్ళని మారాలని పంపించడం అనేది దేనికి బూడిదలో పోసిన పన్నీర్, అది అదే రకంగానూ ఉపయోగం లేదు అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. ఇది కొన్నిసార్లు మంచి మిత్రుల మధ్య విభేదాలకు కూడా దారి తీయవచ్చు, ఆ స్నేహాన్ని కూడా చెడగొట్టచ్చు. ఇలా మనం చేస్తున్నామన్నట్లయితే కనుక, ఈ విధంగా మనం చేస్తున్నట్లయితే కనుక ఆవిడ దగ్గరికి వచ్చే క్లయింట్స్కి అయితే మరి ఆవిడ సలహాలు ఇచ్చి వారి సమస్యలకి పరిష్కారాన్ని చెప్తూ ఉండేవారు. మరి ఎందుకంటే వాళ్ళు వచ్చారు కాబట్టి ఏదైనా అడిగితేనే మనం చెప్పాలి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎవరన్నా ఏదైనా నేను దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఎంతోమంది ధ్యానం చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తున్నప్పుడు ఆ సమస్య నుంచి బయటికి రాలేరు. ఆ రాలేనప్పుడు వాళ్ళు అడిగితేనే వాళ్ళకి ఏదైనా సలహా ఇవ్వాలి. అలా కాకుండా ఎవరో పంపిస్తేనో వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనని మీరు చెప్తున్నారంటే కనుక మీ శక్తిని కూడా మీరు కోల్పోతూ ఉంటారు, మీ సమయాన్ని వృధా చేసుకున్నట్లే అర్థం చేసుకోవాలి. మన చుట్టుపక్కల స్నేహితులైనా సరే, మన చుట్టూ ఉన్నా కూడా వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయాలి. వాళ్ళు ఏదో నేర్చుకుంటున్నారు అక్కడ, ఆ విషయం ద్వారా, ఆ సమస్య ద్వారా వాళ్ళు ఏదో నేర్చుకుంటున్నారు అక్కడ. ఆ నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి ఏదో ఒకరోజు జ్ఞానోదయం అవుతుంది. ఎప్పుడో అడుగుతారు వాళ్ళు, దీని నుంచి ఎలా బయటికి రావాలి. అడిగినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ మిర్రర్ వర్క్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ మిర్రర్ వర్క్ గురించి మనం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. మరి ఏదైతే మనల్ని మార్పు చెందనీయకుండా అడ్డుపడుతున్నాయో ఆ విషయాల్ని మనం ఒక నోట్ చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ లోపాలని గుర్తించి దాని నుంచి బయట పడేటటువంటి ప్రయత్నం మనం చేయగలుగుతాం. అది మనకు తెలియనప్పుడు మనం ఎలా బయటపడతాం? పడలేం కదా. కాబట్టి ఏ మార్పుని నిరాకరించేటటువంటి ధోరణి నాలో ఏదుంది అనేది, ఇంకొకటి ఆ పరిమితమైనటువంటి నమ్మకాలు ఏమున్నాయి, మారకుండా అడ్డుపడేటటువంటి పరిమితమైన నమ్మకాలు ఏమున్నాయి, ఇవి ఎప్పుడైతే మనం నోట్ చేసుకుంటామో దాని నుంచి అధిగమించడానికి మనకి చక్కని అవకాశం ఉంటుంది ఫ్రెండ్. దీని గురించి మరిన్ని విషయాలు ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. అందరికీ సెలవు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.